హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒకే పిండితో 2 రకాల బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకొని కొంచెం వాము, సాల్ట్, కలర్ కోసం పసుపు, కొంచెం కారం, బేకింగ్ సోడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్గా కలుపుకోవాలి. కొంచెం థిక్గా ఉండాలండి, మరి లిక్విడ్ అంటే పలుచగా కాదు, థిక్గా కలిపేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పీల్ ఆఫ్ చేసిన ఒక ఆలూని స్లైడ్స్లా కట్ చేసుకోవాలి. ఆలు అయిపోయింది కదా, వంకాయని కూడా అలానే స్లైడ్స్లా కట్ చేసుకోవాలి. ఇందులో చాలా పల్చగా వస్తాయి కాబట్టి నేను ఆయిల్లో వేసేటప్పుడు 2 స్లైడ్స్ యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో వేస్తాను. చూడండి, 2 స్లైడ్స్ శనగపిండిలో డిప్ చేసి స్టవ్ మీద ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కినాక ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూడండి, భలే పొంగుతున్నాయి. ఇది వర్షం పడేటప్పుడు చల్లగా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇవి తింటే భలే ఉంటుంది. ఇవి ఫ్లిప్ చేసుకొని చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఆలూని కూడా వేసుకుంటున్నాను. ఆలు కూడా పలుచగానే కట్ అయ్యాయి. ఇవి కూడా 2 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఫ్రై అయినాక మిగిలిన ఆలూని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసుకోవాలి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.